హాయ్ అండి. మీ సాయి వ్లాగ్స్. ఈరోజు చింతకాయ పచ్చడి చేస్తున్నాను. పల్లీలు, తెల్ల నువ్వులేసి. ఈ పల్లీలు, నువ్వులు మన ఆరోగ్యానికి కూడా మంచిదే కదా. ఈ చింతకాయ పచ్చడి అరుగుదలను పెంచుతుంది. ఈ పచ్చడి చేసుకోవడం కోసం ఒక టీ గ్లాస్ నీళ్ళు తీసుకొని కాస్త చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతకాయ పచ్చడి నానబెట్టి పెట్టుకోవాలి. ఒక స్పూను తెల్ల నువ్వులు, అర స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, కాస్త మెంతులు, కాస్త ఆవాలు అవి తీసి పెట్టుకొని ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని కాస్త ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి ఇవి బాగా. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఒక 15 తీసుకున్నాను. తినే కారాన్ని బట్టి తీసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు తెల్ల నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ వేసేసి ఒక్క 10 సెకండ్లు అట్లా కలుపుకొని స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోవాలి. ఈ నువ్వులు, పల్లీలు చాలా బలం కదా, పిల్లలకు కూడా మంచిదే. అప్పుడప్పుడు ఈ పచ్చడి పెడితే అరుగుదలకు కూడా మంచిదే. చింతకాయ పచ్చడి ఉంటుంది కదా. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 4 చిన్న ఉల్లిపాయలు మిక్సీ బట్టి పెట్టుకోవాలి. మనం సాల్ట్ చూసి వేసుకోవాలి. తర్వాత చింతకాయ పచ్చడిలో కూడా ఉంటుంది. అదంతా పొడి చేసుకున్న తర్వాత చింతపండు, చింతకాయ పచ్చడి వేసేసి ఆ నీళ్ళు కూడా పోసేసి ఇలా మిక్సీ బట్టి పెట్టుకోవాలి. కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. నేను తాలింపు